నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతోంది. కువైట్లో నివసించే వారికి కువైట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఫ్యామిలీ విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రవాసులకు కనీస జీతం పరిమితిని తొలగిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త నిబంధనలు ప్రవాసులు 4వ డిగ్రీ రిలేషన్ వివాహం ద్వారా 3వ డిగ్రీ వరకు కుటుంబ సభ్యులను కువైట్కు ఆహ్వానించడానికి అనుమతిస్తాయని రెసిడెన్సీ మంత్రిత్వ శాఖకు చెందిన కల్నల్ అబ్దులాజీజ్ అల్ కందారీ తెలిపారు. గతంలో కుటుంబ వీసాలు తల్లిదండ్రులతో పాటు జీవిత భాగస్వామి పిల్లలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే కుటుంబ వీసాల చెల్లుబాటు కేవలం 1 నెల మాత్రమే అమల్లో ఉంటుందన్నారు. పర్యాటక వీసాలు ఇప్పుడు అన్ని దేశాల పౌరులకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేని కొత్త లేదా యూజ్డ్ వెహికల్స్ విక్రయాలపై ఖతార్ నిషేధం విధించింది. ఈ మేరకు ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కస్టమర్లను మోసాల నుంచి కాపాడడం, ఆటోమొబైల్ రంగంలో హై స్టాండర్డ్స్ వెహికల్స్ ఉత్పత్తికి ఈ ఉత్తర్వులు దోహదం చేస్తాయని తెలిపింది. తాజా నిర్ణయం అన్ని కార్ షోరూంలు, డిజిటల్ సేల్స్ ప్లాట్ఫామ్లతో సహా అన్ని రకాల వాణిజ్య వాహనాలకు వర్తిస్తుందన్నారు. తాజా సర్క్యులర్ ప్రకారం ప్రామాణిక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేని వాహనాలను విక్రయించడం, ప్రదర్శించడం, ప్రచారం చేయడం, సరఫరా చేయడంపై నిషేధం విధించారు. ఏమైనా ఉల్లంఘనల గురించిన సమాచారాన్ని ప్రత్యేక హాట్లైన్ నెంబర్ 16001 ద్వారా నివేదించాలని లేదా వాణిజ్య మంత్రి పేరుతో వారి సోషల్ మీడియా ఖాతాలకు మెసేజ్లు పంపాలని కోరింది. సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 20 రోజుల పాటు వేతన ఫైళ్లను సమర్పించడంలో జాప్యం చేస్తే తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించింది. వేతన డేటాను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ముద్దాద్ ప్రోగ్రాం సంస్థలకు ఈమెయిల్ నోటిఫికేషన్లను పంపుతోంది. 10 రోజుల తర్వాత ఫైల్ను సమర్పించని సంస్థలకు మరో నోటిఫికేషన్ పంపబడుతుందని, వేతనాలు చెల్లించాల్సిన 15 రోజుల తర్వాత వేతన ఫైళ్లను సమర్పించని యజమానులకు తుది హెచ్చరిక పంపబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలాంటి కారణం లేకుండా 20 రోజులు దాటినట్లయితే తప్పు చేసిన సంస్థలపై అధికారులు రైడ్స్ చేస్తారని తెలిపింది. కాగా కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలపడానికి సంస్థలకు 10 రోజుల వ్యవధి ఉంటుందని ముద్దత్ ప్లాట్ఫామ్ ప్రకటించింది. పేర్కొన్న వ్యవధిలోపు వేతనాలు అందించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఒక సంస్థ 2 నెలల పాటు జీతాల చెల్లింపులను ఆలస్యం చేస్తే వర్కింగ్ ఆర్డర్స్తో పాటు రెన్యువల్ మినహా అన్ని సేవలను నిలిపివేయడం ద్వారా జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. ఆలస్యం 3 నెలలు దాటితే అన్ని సేవలు నిలిపివేయబడతాయని, దీంతో పాటు కార్మికుడు తన వర్క్ పర్మిట్ చెల్లుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుత యజమాని ఆమోదం లేకుండా తన సేవలను మరొక యజమానికి బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తామని తెలిపారు. బహ్రెయిన్లో భారీ డ్రగ్ నెట్వర్క్ బయటపడింది. ఒక ప్రసిద్ధ కంపెనీలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి అమెరికా నుండి మేకప్ ఫిష్మెంట్లో దాచిపెట్టిన గంజాని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 దినార్ల జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. పోస్టల్ ఫిష్మెంట్ల ద్వారా డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇంటర్నేషనల్ నెట్వర్క్లో అతను భాగమని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 5న బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో పార్సిల్ను సీజ్ చేశారు. అందులో మేకప్ వస్తువుల మాటను దాచిన 1,016 కిలోల బరువున్న 3 బ్యాగుల గంజాయిని గుర్తించారు. ఈ పార్సిల్ను తీసుకునేందుకు వచ్చిన క్రమంలో నిందితుని అరెస్ట్ చేశారు. బిగ్ టికెట్ ది బిగ్ విన్ కాంటెస్ట్లో ఆంధ్రప్రదేశ్ చెందిన 42 ఏళ్ల మొబైల్ షాప్ యజమాని అస్లాం షేక్ను అదృష్టం వరించింది. అతను 1,50,000 దిరాహ్ను గెలుపొందాడు. 2007 నుండి తన కుటుంబంతో కువైట్లో నివసిస్తున్నాడు షేక్. 6 నెలల క్రితమే తన స్నేహితుల ద్వారా బిగ్ టికెట్ గురించి తెలిసినట్లు తెలిపాడు. తాను నిజంగా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. 7 స్నేహితుల బృందంలో భాగంగా క్రమం తప్పకుండా టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు, గ్రూప్ సభ్యులతో బహుమతిని సమానంగా పంచుకుంటానని తెలిపాడు. షేక్తో పాటు మొత్తం 4 వ్యక్తులు 5,10,000 దిరహాంలను గెలుపొందారు. వారిలో కేరళకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి సిమిరేష్ అతిక్నును పరంబిల్ కుంచన్ దిరాహ్ 1,20,000 గెలుచుకున్నారు. అల్యూమినియం ఫ్యాబ్రికేషన్లో పనిచేస్తున్న అతను గత 17 సంవత్సరాలుగా ఆల్ ఐన్లో నివసిస్తున్నాడు. 6 నెలల క్రితం అతను 16 మంది స్నేహితుల బృందంతో కలిసి టికెట్లు కొనడం ప్రారంభించినట్లు తెలిపాడు. బహుమతిలో తనకు దక్కే వాటాతో కుటుంబాన్ని పోషించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. వీరితో పాటు మరో భారతీయ ప్రవాసులు ఫిరోజ్ ఖాన్ ఆన్లైన్ టికెట్తో 1,40,000 దిరాహం గెలుచుకున్నాడు.
జీసీసీ ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ 2025 ఆగస్టు 31న దోఫర్ గవర్నరేట్లోని సలాలోని విలాయత్తులో ప్రారంభమవుతుంది. రవాణా రంగంలో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యామ్నాయ రవాణా విధానాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఫోరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జీసీసీ దేశాల నుంచి వాహన రంగ నిపుణులు పాల్గొంటారు. రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడే కీలక విధానాలపై చర్చిస్తారు. ముఖ్యంగా సలాలాలోని సుల్తాన్ కుబ్సు యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో జరిగే గల్ఫ్ యూత్ లీడ్ చేంజ్ వర్క్షాప్ మరియు గ్రీన్ కారిడార్స్ ఫర్ గల్ఫ్ పోర్ట్స్ వర్క్షాపులు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రీన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు ఆగస్టు 15-16 తేదీల్లో పిల్లలకు పర్యావరణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.